హరే కృష్ణ. సో, ఇది శివునికి అభిషేకం దేనితో అభిషేకం చేస్తే ఎలాంటి లాభాలు కనిపిస్తాయి మహాదేవునికి? సో, మొదటిగా మండే నాడు. మండే నాడు మనం బియ్యపిండి ఐడియా ఉంది కదా! సో, బియ్యపిండితోనే ఎవరైతే మండే నాడు శివునికి అభిషేకం చేశారనుకో, సో, వాళ్ళకి అప్పుల బాధలతో, అప్పుల రుణాల బాధలు అనేటివి పీడింపబడే నుంచి విముక్తి పొందుతారు. బియ్యపిండితోని చేస్తే. అండ్ శనివారం నాడు మహాదేవునికి నల్ల నువ్వుల నూనె. సో, నల్ల నువ్వులతోని చేస్తే ఏముంటుంది, శని భగవంతుని ఎవరైతే బాధపడుతున్నారో, శని సాడే సాత్ గాని, అష్టమ శని అలాంటివి నడుస్తున్నాయి గదా! మీనరాశి గాని, సింహరాశి వాళ్ళకి. సో, వాళ్ళు చేయడం వల్ల ఇంకా బెటర్. సో, దీని నుంచి విముక్తి పొందుతారు. అండ్ అదే గాకుండా కాల రోగాలుంటాయి గదా! లాంగ్ టర్మ్ డిసీజెస్. సో, వాటి నుంచి కొంచెం రిలీఫ్ అనేది కనిపిస్తుంది. అది శనివారం నాడు నల్ల నువ్వులతోని చేయాలి. అండ్ మండే నాడు షుగర్ కేన్ జ్యూస్ అండి. సో, షుగర్ కేన్ జ్యూస్ చేయడం వల్ల ఏంటి అంటే శత్రునాశనం. సో, శత్రువుల వల్ల మనకొచ్చే బాధలన్నీ తొలగిపోతాయి. అండ్ ఇంకోటి సండే నాడు గోధుమలు అంటే ఐడియా ఉంది కదా! వీట్. సో, దాంతోని చేయడం వల్ల ఏంటి అంటే సుఖ సంతోషాలతో పాటు సంతానంలో ఎవరికైనా ప్రాబ్లమ్ ఉంటే పిల్లలకి, సంతానం కలగకపోయినా గానీ అండ్ సంతానంలో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే గానీ, సో, వాళ్ళు చేయడం వల్ల సంతానం అభివృద్ధి గాని చెందుతుంది అండి. థాంక్ యూ.